సరే ఇప్పుడు పార్టీ ఫిరాయించిన అంశం వచ్చింది కాబట్టి ఈ 10 మందిలో ఒక 7గురికి క్లీన్ చిట్ ఇచ్చేసారు. నెక్స్ట్ దానం నాగేందర్ ఉన్నాడు, కడియం శ్రీగారు ఉన్నారు. వీళ్ళు ఇప్పటి వరకు అయితే స్టేట్మెంట్ విచారణకు అయితే హాజరు కాలేదు. దానం నాగేందర్ ఈ 2-3 రోజుల విచారణకు హాజరు కావాలి. కానీ ఈ టైంలో మొన్నటి వరకు నేను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నా బాజాప్తిగా అని చెప్పేసి అన్నాడు. నిన్న మొన్న మళ్ళీ చూసుకుంటే నేను బీఆర్ఎస్ లోనే ఉన్నా అని చెప్పేసి మళ్ళీ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఎట్లా చూడొచ్చు అసలు? ఒక సామూహిక వివాహాల్లో మామూలు సామూహిక పెళ్లి జరుగుతుంది. ఒక 10 మంది అమ్మాయిల పెళ్లిళ్ళు అయ్యాయి. పెళ్లిలో పూజారి దగ్గర పెళ్లి చేసింది. పెళ్ళయింది. ఓ 2 రోజులు అయినాక భర్తలను గుర్తుపడతారు. గుర్తుపడతారు. నేను మీరంతా గుడ్డోళ్ళేమో అనుకున్నా. తర్వాత పూజారి పిలిచింది, చూడలేదమ్మా అంటే తాడి కట్టినప్పుడు చూడలేదు, పెళ్లి చూపులు అప్పుడు నేను చూసినాను. మరి పెళ్లి చూసినప్పుడు ఈయననేనా అంటే ఈయన కాదు, గొంత అయితే అట్నే ఉంది కానీ ఈయన కాదు అంటున్నట్ట. అదేందా మరి పెళ్లి పిల్ల చూడలే, పూజారి అయితే చూసింది కదా. పూజారి ఎవరు? స్పీకర్. మరి పూజారి ఈ రోజు నువ్వు కట్టంగా నేను చూసినా అని పూజారి అంటలేడు. నువ్వు ఎవరు చెప్తే వాళ్ళని పడతా అంటున్నాడు. ఒకసారి పగలు ఒకని పేరు చెప్తుంది, రాత్రి ఒకని పేరు చెప్తుంది. అదేందా ఇవాళ నువ్వు అన్నావు కదా విలువలు. బీఆర్ఎస్ గెలిచి కాంగ్రెస్ వచ్చిన ఎమ్మెల్యేలు భర్తలను గుర్తుపట్ట తాళి కట్టించుకోని గుర్తుపట్టలేని కన్యాక లెక్క, భార్య లెక్క వీళ్ళు మిగిలిపోయారు. అంటే మేమేంది వీళ్ళని ఏమంటారు, ఏ నిర్వచనం అంటారు? నిర్వచనం ఏమన్నా ఉందా? అది నేను చెప్తే చాలా అసహ్యంగా ఉంటుంది. నేను నోరేసుకుని కడుక్కోవాలి. అదేందా అది కడుక్కోవాలి కాబట్టి అది అననికి లేదు. అదేందా కానీ అంటే ఆ స్థాయికి వాళ్ళు దిగజార్చుకుంటారు. బాధాకరం ఏంటంటే పూజారి కూడా దిగజారింది. రాజ్యాంగాన్ని రక్షించే స్పీకర్ కూడా అవును దాన్ని అవలంబించే పాటించే స్పీకర్. అదేందా గవర్నర్ కూడా ఆ లగ్నం మారిపోయింది. కాబట్టి ఈ రోజు పెళ్లి పెద్దలు గుర్తుపడతలేదు. అదేందా వీళ్ళు గుర్తుపడతలేదు. లాస్ట్ లో పిల్లలు ఇచ్చిన తల్లిదండ్రులు కూడా గుర్తుపడతారు. కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీదనే పోటీ చేసింది కదా. అవును అన్ని అయినా అన్ని ఓపెన్ చెప్తున్నా. అందుకని దీన్ని ఏమంటారు అనేది పేరు చెప్తే చాలా అసహ్యంగా ఉంటది కాబట్టి నేను ఏం అంటలేను. వాళ్ళని ఏమంటారు అనేది తెలుసు. అంటే అక్కడికి దిగజారిపోయినట్టు వీళ్ళ కోసం తన విలువలను అక్కడికి దిగజార్చుకుంటారు. అష్ట దరిద్రంగా చాలా బాధాకరంగా ఉంది. ఇది ప్రజాస్వామ్యానికి, ప్రజాస్వామ్య స్పిరిట్ కు వ్యతిరేకం.